హలో అండి, అందరికీ నమస్తే. నాతో పాటు మీరు కూడా ఒక 30 మినిట్స్ ఈ పిల్లెట్స్ వర్కౌట్ చేయడం వల్ల మీకు బెల్లీ, హిప్, థై ఫ్యాట్‌తో పాటు టోటల్ బాడీ ఫ్యాట్ లాస్ చక్కగా ఉంటుంది. చేసేద్దాం రండి. కాకపోతే మీరు ఎంప్టీ స్టమక్‌తో ఇలా ఏదో ఒకటి డిటాక్స్ డ్రింక్ అయితే తాగి చేయాలి. మనం స్లోగా బ్రీత్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే నో నీడ్ ఆఫ్ వార్మప్స్ అండి. సో ముందుగా మనము ఇప్పుడు బెల్లీ అతి పెద్ద సమస్య కదా, దీని నుంచి బయటపడడానికి వజ్రాసన్ డ్రిల్ అండి. పిలాటిస్ వేలో ఇలా మోకాల మీద కూర్చొని 2 చేతులను టైటన్ చేసి బ్రీత్ తీసుకోండి. బ్రీత్ వదులుతూ ముందుకు వంగాలి, మళ్ళీ బ్రీత్ తీసుకుంటూ పైకి లేవాలి. అలా 1 2 3 4 5 6 7 8 9 10. మీకు కొంచెం డైరెక్షన్ చేంజ్ చేసి చూపిస్తాను. 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. అండ్ ఈ వజ్రాసనంలోనే ఇంకో చిన్న వేరియేషన్తో ఇంకో చిన్న డ్రిల్ అండి. ఏం లేదు, మనం వజ్రాసనం అంటే ఇలా కూర్చుంటాం కదా, అలా కాకుండా మీరు అంటే మనం స్లీపింగ్ ఫుడ్లో కాకుండా ఇలా స్టాండింగ్ ఫుడ్లో ఇలా కూర్చొని జస్ట్ ఒక చిన్న ఎక్సర్సైజ్ అన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇది కొంచెం ఈజీగా మనం పర్ఫామ్ చేయగలుగుతున్నాం అనుకుంటే ఇప్పుడు స్లీపింగ్ పొజిషన్ ఇలా వజ్రాసనంలోనే ట్రై చేయండి. 1, ఇది కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. అలా అబ్బా చాలా బాగా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. మనకి థై ఫ్యాట్, హిప్ ఫ్యాట్ ఇవంతా చక్కగా తగ్గిపోతాయి అనమాట. అండ్ నెక్స్ట్ పిల్లెట్ వచ్చేసి భుజంగాసన్. బ్రీతింగ్ అనేది నార్మల్గా జరిగిపోతూ ఉండాలండి. ఇలా బ్రీత్ తీసుకోవాలి, బ్రీత్ వదులుతూ పైకి లేవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రెస్ట్ తీసుకోండి, మళ్ళీ స్టార్ట్ చేయండి. 21 22 23 24 25 26 27 28 29 30. So relax.
రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు కొన్ని మనము సిట్టింగ్ పొజిషన్లో ఇప్పుడు పశ్చిమోత్తాసన వెళ్ళండి. 1 2 3 బ్రీత్ తీసుకోవాలి, బ్రీత్ వదులుతూ ముందుకు అవ్వాలి. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. ఇప్పుడు నౌకాసన వెళ్ళండి. ఎవరైతే చేతులు అంటే ఎయిర్లో పెట్టి చేసేవాళ్ళు ఎయిర్లో చేసుకోవచ్చు, లేదంటే మేము ఇలా చేసుకోలేము అనుకునేవాళ్ళు ఇలా సపోర్ట్ తీసుకొని హ్యాపీగా చేసుకోవచ్చు అందరూ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 19 20. ఒకసారి మళ్ళీ కౌంటర్ ఫోర్స్లో ఫ్రెష్ తీసుకోండి. 21 22 23 24 25 26 27 29 30. నెక్స్ట్ హలాసనం వెళ్ళండి. పూర్తి హలాసనం చేయలేని వాళ్ళు జస్ట్ అర్ధ హలాసనంలో కూడా మనం చేసుకోవచ్చు. పూర్తి హలాసనం చేయలేదా అంటే జస్ట్ ఇలా సపోర్ట్ తీసుకుంటూ మనం బాడీని అంతా కూడా ఇలా బ్యాక్ వెళ్ళాలి. మళ్ళీ నార్మల్ పొజిషన్కి వస్తూ ఇలా లేచి జస్ట్ ఇలా బొడ్ బెండ్ అయ్యి మళ్ళీ నార్మల్ పొజిషన్కి వెళ్తూ ఇలా. ఇది హలాసన డ్రిల్ అండి. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇలా పూర్తిగా ఎవరైతే చేసుకోలేరో వాళ్ళు అర్ధహలాసనం చేసుకోవచ్చు. ఇలా రిలాక్స్గా పడుకొని ఇలా సపోర్ట్ తీసుకొని జస్ట్ ఇలా ఇలా అప్కి కొంచెం ప్రెషర్ ఇవ్వండి. ఇది అర్ధహలాసనం డ్రిల్ అండి. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17
18, 19, 20, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. సో ఇలా పైకి కూడా మేము తీసుకురాలేమండి లెగ్స్ అనుకున్న వాళ్ళు జస్ట్ ఇక్కడ ఇలా చేయండి. ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. శరీరంలో మూలాలలో ఉన్నటువంటి కొవ్వులు కరిగించే పవర్ఫుల్ యోగాసనాస్ డ్రిల్స్ అండి. వీటినే పిల్లర్స్ అంటారు. మీరు ఎంత బ్రీత్ తీసుకుంటూ చేస్తే అంత ఎఫెక్టివ్గా చేయగలరు. మీ ఫ్యాట్ మీరు బర్న్ చేయగలరండి. ఓకే, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. సో అన్నీ దెబ్బకు కరిగిపోవాల్సిందే, ఫ్యాట్ బర్న్ అవ్వాల్సిందే. నెక్స్ట్ పిలేట్ వచ్చేసి బ్రిడ్జ్ పోజ్లో అండి. సేతుబంధాసనంలో ఒక చిన్న ఎక్సర్సైజ్లో ఎలా పర్ఫామ్ చేయాలో చూద్దామండి. రెస్ట్ తీసుకుంటూ పడుకోవాలి. అండ్ మీ అందరికి తెలిసినట్టే బ్రిడ్జ్ పోజ్ అంటే ఇదండి. దీంట్లో ఎక్సర్సైజ్ లాగా పర్ఫామ్ చేయడం. సో బ్రీత్ తీసుకోవాలి, బ్రీత్ వదులుతూ అప్ చేయాలండి. అండ్ బ్రీత్ అవుట్ చేస్తూ ఇలా అప్కి తీసుకురావాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 25, 26, 27, 28, 29, 30. దీంట్లోనే ఇంకా చిన్న వేరియేషన్ ఏంటంటే లెగ్స్ని కొంచెము వైడన్ చేసుకోవడం అన్నమాట. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో మన పెల్విక్ రీజన్ అంతా కూడా ఓపెన్ అప్ అయిపోయి మనకి రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓఎస్ ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయండి. మనకు మెన్స్ట్రువల్ సైకిల్ అనేది చాలా కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవచ్చు. మనము చాలా హెల్తీ యూట్రస్ మనం సొంతం చేసుకోవచ్చు. సో బద్ధకోణాసనంలో జస్ట్ కూర్చొని కాకుండా మనం ఇలా పడుకొని చేస్తున్నాము డిడ్డు లాగా. ఎలాంటి గడ్డలు, కణితులు, క్యాన్సర్స్ ఇలాంటివన్నీ రాకుండా మంచి ఆక్సిజన్ ఫ్లో, బ్లడ్ ఫ్లోని చక్కగా మన యూట్రస్కి జరుగుతుంది అన్నమాట. అండ్ సయాటికా పెయిన్ ఎవరికైనా ఉంటే తగ్గుతుంది, బ్యాక్ బోన్ పెయిన్ తగ్గుతుంది. చాలా మంచి డ్రిల్ అండి. బద్ధకోణాసనంలో మామూలుగా మనము కూర్చొని చేస్తాము. ఇదేమంటే జస్ట్ పడుకొని రిలాక్స్గా చేస్తున్నాం. ఇలా కూర్చొని చేస్తే మనకు బద్ధకోణాసనం అవుతుంది. ఇప్పుడు మనము పడుకొని రెస్ట్గా చేసామన్నమాట, అంతే, ఏమి లేదు. 1, 2, ఒక 2, 3, 4 టైమ్స్ ఇలా అనేసి మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు.
3 4 పీసీఓఎస్ ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా వస్తుంది కదా, వాటన్నిటి నుంచి బయటపడచ్చు మనం. అండ్ ఎవరికైతే బ్లీడింగ్ సరిగ్గా అవ్వదో ఆ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది. అండ్ మనకు ఇక్కడ నుంచి ఈ కాళ్ళ మధ్యలో ఈ తొడలు అండ్ ఈ ఏరియాలో ఇక్కడ ఉన్న ఫ్యాట్ అంతా చక్కగా తగ్గిపోతుంది. ఈ నడుము భాగము అండ్ ఈ శాడిల్ బ్యాగ్స్ ఇవంతా కూడా టోన్గా మారుతుంది మనకు. ఈ లెగ్స్ అన్నీ కూడా చాలా మంచిది. చూడండి ఇలా చెమటోడ్చండి, మీ బాడీలో పేరుకున్నటువంటి ఎక్స్ట్రా ఫ్యాట్ని కరిగించండి. నెక్స్ట్ పూర్వతాసన డ్రిల్ అండి. చేతులండి ఇలా రెండుకి పెట్టి తర్వాత మన బాడీని ఎంత వీలైతే అంత ఇలా అప్కి తీసుకొస్తూ తర్వాత మెల్లిగా ఇలా 1 by 1 లెగ్ని రైజ్ అప్ చేయాలి. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. సో మళ్ళీ కావాలంటే మీరు ఇలా రెస్ట్ తీసుకోండి. ఎప్పుడు బ్రీతింగ్ చేయాలి, ఎప్పుడు బ్రీత్ అవుట్ చేయాలని ఏమీ లేదండి. మీరు బ్రీత్ తీసుకుంటూ బ్రీత్ అవుట్ చేస్తూ చేసేయచ్చు. ఎందుకంటే దీంట్లో బెండింగ్ ఏం లేదు కదా, ఏమంటే ఊపిరి బిగబట్టి మనం చేయకూడదు అనమాట. ఇందులోనే ఇంకో చిన్న వేరియేషన్ ఏంటంటే ఈ లెగ్స్ మీరు ఎంత వీలైతే అంత ఇలా చాపుతూ ఇప్పుడు జస్ట్ ఇలా డౌన్ అండ్ అప్ కూడా చేసుకోవచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. అబ్బా, శ్వాస మీద కాన్సన్ట్రేట్ చేస్తూ చేయాలి. ఇంకా 10 చేద్దామండి. 21 22 22 23 24 25 26 27 28 29 30. అబ్బా, మెయిన్ ఎక్కడ తగ్గుతుందంటే మనకు బటక్స్, హిప్స్, థైస్, లోయర్ బెల్లీ, హ్యాండ్స్. నెక్స్ట్ దండాసన డ్రిల్ అండి. హై ప్లాంట్లోకి రావాలి. బ్రీత్ తీసుకుంటూ బ్రీత్ వదులుతూ ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. రెస్ట్ తీసుకోండి. అది స్టార్ట్. 11 12 13 14 15 16 17 18 19 20. సో మీరు కంటిన్యూస్గా చేయాలని కూడా ఏం లేదండి. రెస్ట్ తీసుకుంటూ గ్యాప్ ఇస్తూ ఫ్రీగా చేసుకోండి. 21 22 23 24 25 26 27 28 29 30. అలా ఫ్యాట్ అనేది బాగా అవుతుంది.
అండ్ నెక్స్ట్ పిలాటిస్ వచ్చేసి త్రికోణాసన్ డ్రిల్ అండి. జస్ట్ లెగ్స్కి ఈవెన్గా గ్యాప్ తీసుకుంటూ 2 చేతుల్ని సమాంతరంగా ఇలా నేలకు చూపిస్తూ జస్ట్ ఇలా వన్ సైడ్కి బెండ్ అవ్వడం ఇలా. సో ఇలా బెండ్ అయ్యేసి ఈ అరచేతిని ఈ పాదం దగ్గర ఇలా టచ్ చేస్తూ తర్వాత మన చేతి వేళ్ళని మనం ఇలా చూడాలి. ఇక్కడ లెగ్స్ ఎక్కడ కూడా బెండింగ్ ఉండకూడదు అనమాట. సో ఇది త్రికోణాసనం అండి. ఇది చేయడం వల్ల మన బాడీలో హై కొలెస్ట్రాల్ లెవెల్ ఉంటే కన్నా అది తగ్గిపోతుంది. బీపీలు రాకుండా, బ్లడ్ క్లాట్స్ రాకుండా చూసుకోవచ్చు అనమాట. సో మళ్ళీ నార్మల్ పొజిషన్కి వస్తూ మళ్ళీ ఇటు సైడ్ కూడా ఇదే పొజిషన్లో త్రికోణాసనం. బ్రీత్ తీసుకుంటూ బ్రీత్ వదులుతూ చేయాలి. అండ్ ఇప్పుడు ఈ ఆసనాన్ని మనము పిలెట్స్ డేలో ఎలా చేయాలో చూద్దాం రండి. బ్రీత్ తీసుకోవాలి, బ్రీత్ అవుట్ చేస్తూ ఇలా వంగాలి, మళ్ళీ నార్మల్ పొజిషన్కి రావాలి, మళ్ళీ బ్రీత్ తీసుకోవాలి, బ్రీత్ వదులుతూ మళ్ళీ ఇలా బెండ్ అవ్వాలి. ఇలా చూడాలి అంతే. 1 2 3 4 5 6 7 8 9 10. అంటే ఇప్పుడు నేను 5 సెట్స్ చేశాను అనమాట. అండ్ మనం ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40. సో ఇలా రెస్ట్ తీసుకోండి అండి. అండ్ ఇంకొకటి వచ్చేసి తాడాసనం. ఇలా 2 చేతులు పైకి తీసుకొని ఇలా. సో దీంట్లో ఒక చిన్న డ్రిల్ లాగా మనం పర్ఫామ్ చేద్దాం ఇప్పుడు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సో ఇలా దీంట్లోనే ఇలా ఇంత బెండింగ్ మేము అవ్వలేమనుకుంటే సింపుల్గా కూడా చేసుకోవచ్చు. మీరు 1 2 3 4 5 6 7 8 9 10. ఇంకో చిన్న వేరియేషన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. నెక్స్ట్ పరిగాసనంలో ఒక చిన్న సింపుల్ డ్రిల్ అండి. ఇలా లెగ్స్ని ఎక్స్పాండ్ చేసుకొని ఇలా హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసి జస్ట్ సైడ్ బై సైడ్ మోచేత్తో టచ్అప్ చేసుకోవడం. 1 2 3 4 5. కావాలంటే మీరు ఫ్లాట్గా కూడా మనము ఈ ఫోర్ హెడ్ని ఇక్కడ టచ్ చేసేయచ్చు. 6
7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 26, 25, 26, 27, 28, 29, 30. సైడ్ ఫ్యాట్ నడుము ఫ్యాట్ చక్కగా తగ్గిపోతుంది. అండ్ ఇంకొకటి అండి, చిన్న లాస్ట్ రోజు ధనురాసన డ్రిల్ అనమాట. ఇలా గోల్లో పెట్టుకొని ధనురాసన అంటే జస్ట్ మన పొట్టకి సపోర్ట్ చేస్తూ మన అప్పర్ బాడీని అండ్ లోవర్ బాడీని బ్యాలెన్సింగ్గా పైకి రావడం. చూడండి ఇలా. సో ఇది ధనురాసన అండి. దీన్ని మనం ఎక్సర్సైజ్లో ఎలా చేయాలో చూద్దామండి. బ్రీత్ తీసుకోండి, బ్రీత్ తీసుకోవాలి అండ్ బ్రీత్ వదులుతూ జస్ట్ ఎక్స్పాండ్ అవ్వాలి ఇలా. 1, 2, 3, 4. బ్రీత్ తీసుకోవాలి, బ్రీత్ వదులుతూ ఎక్స్పాండ్ అవ్వాలండి. బ్రీత్ తీసుకోండి, బ్రీత్ వదులుతూ పైకి లేవాలి. 4, 5, 6, 7, 8, 9, 10. టోటల్ బాడీ ఫ్యాట్ లాస్ అండి. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. మళ్ళీ కావాలంటే రెస్ట్ తీసుకోండి. మళ్ళీ స్టార్ట్ చేయండి. 21. స్లోగా చేయాలండి. 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. రెస్ట్ తీసుకోండి. సైడ్ తిరగాలి. ఇలా లేచిన తర్వాత సో ఇప్పుడు మనము బ్యాక్ స్పైన్ని ఎక్కువ ఎలాబరేట్ చేసాం కదా, ఇలా నావలాగా. ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు మనము కౌంటర్ ఫోర్స్ చేయాలండి. ఇలా ఇలా లాస్ట్లో కంపల్సరీగా మీరు ఇలా కౌంటర్ ఫోర్స్ చేసుకున్న తర్వాతే ఫినిష్ చేయాల్సి ఉంటుందన్నమాట. నమ్మరు కదా, వాటర్ కొట్టుకొని వస్తావు. చూడండి ఇలా చెమటోడ్చండి, మీ బాడీలో పేరుకున్నటువంటి ఎక్స్ట్రా ఫ్యాట్ని కరిగించండి. దట్ ఈస్ ద ఈజీ అండ్ హెల్దీ వే టు బర్న్ అవర్ ఫ్యాట్. అంతే, ఫుడ్ మానేసి డైటింగ్లు చేసి కాదు, తినండి, ఇలా బాడీని వంచండి. చక్కగా నాజుగా అందరూ హెల్దీ వేలో మంచి షేప్ని మనం సొంతం చేసుకోవచ్చు. స్ట్రాంగ్ ఉంటుంది బాడీ, ఏ రోగాలు రావు.
అలా మంచి ఇమ్యూనిటీ బూస్టప్ అవుతుంది. చాలా సింపుల్ అండి ఇవి నేను చెప్పింది. నేను ఇప్పుడు మీకు ఓన్లీ 5 టిప్స్ చెప్పాను చాలు. ఎవ్రీడే ఒక 15 మినిట్స్ ధూమ్ ధామ్ ఎంజాయ్ పండగ. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, అందరు చేయొచ్చండి ఇవి. అందరు ప్రతి ఒక్కరు చేయొచ్చు. ఫస్ట్ స్లోగా ప్రాక్టీస్ చేయండి, మెల్లిగా ప్రాక్టీస్ చేయండి. మన భయమే మనకు శత్రువు అండి. మీరు భయపడ్డారంటే ఏది ఒక్కడు కూడా ముందుకెళ్ళరు. భయాన్ని పక్కన పెట్టండి. నీ పెయిన్స్, బ్యాక్ బోన్ పెయిన్ ఇవన్నీ ఉంటాయి, అందరికీ ఉంటాయి. ఇలా చేయకపోతే వస్తాయి అవి. ఇలా చేయండి, అన్నీ తగ్గిపోతాయి ఫస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఈ సింపుల్ ఈ పిల్లెట్ వర్కౌట్స్ ఒక 15 మినిట్స్ మీరు ఎవ్రీడే కూడా ఫాలో అవుతూ అందరూ హెల్తీ వేలో వెయిట్ లాస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.